మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మానుకోట పట్టణంలోనే 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నగూడూరు మండలంలో జిల్లెళ్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గుండంరాజుపల్లి చిన్నగూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలంలో ఆలేరు దగ్గర వంతెనపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండగా మహబూబాబాద్ తొర్రూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్పీడ్ న్యూస్ ఉంటే పెట్టమని చెప్పండి. అయిపోయింది స్టార్ట్ కాదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం అయితే కురవడంతో అటు మానుపాట పట్టణంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. చాలా వాగులు ఉప్పొంగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సతీష్? విజయ్, మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోరణితోటి అటు వర్షం నిన్న రాత్రి నుంచి విస్తారంగా కురుస్తుండటంతో ప్రజలైతే ఆందోళనకు గురవుతున్నారు. గతంలోనే ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో తమ పరిస్థితి ఎలా అనేటువంటి భయాందోళనలోకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా వర్షం భారీగా పడుతుండటంతో మహబూబాబాద్ ఆర్టీసీ కాలనీలోకి నీళ్లు చేరినాయి. చిన్నగూడూరు మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లెళ్ల వాగు వద్ద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గుండం రాజుపల్లి చిన్నగూడూరు మధ్య రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలంలో ఆలేరు దగ్గర వంతెన పైనుంచి వరద ప్రవాహం వస్తుండటంతో రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. మానుకోట తొర్రూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు సూచించడంతో పాటు జిల్లా కలెక్టర్ ను మంత్రి సీతక్క ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను వరద బాధల నుంచి కాపాడేందుకోసం చర్యలు చేపట్టాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మానుకోట మొత్తంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ప్రజలైతే ఇంకా రానున్నటువంటి పరిస్థితుల్లో కూడా భారీ వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుండడంతో ప్రజలైతే బిక్కుమంటూ భయాందోళన జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.